పుల్లారావు గారు ఏదో చెప్తున్నారు ఇందాక. మన చట్టం తీసుకురావాలి. ఎందుకంటే పాలిటీషియన్స్ కి పాలిటీషియన్స్ కి మనం ఆధారపడటం కరెక్ట్ కాదు. మనకి క్లారిటీ కావాలి. ఎందుకంటే పాలిటీషియన్స్ కి లేకపోతే అధికారం డబ్బున్న వాళ్ళతో మనం సంబంధం పెట్టుకుంటే కష్టం. వాళ్ళు వెళ్తున్నారు, సుప్రీంకోర్టుకి వెళ్తారు, హైకోర్టుకి వెళ్తారు. జ్యుడిషియల్ సిస్టమ్ కూడా సరిగ్గా ఫంక్షన్ చేయట్లేదు. ఎన్నోసార్లు చీఫ్ జస్టిస్ అన్నారు, నువ్వు పైకి వెళ్తావైతేయా బెయిల్ అక్కడే ఇచ్చేయాలన్నారు. సో తప్పకుండా నేను మొన్న కూడా సుప్రీంకోర్టు కేసులో కింది కోర్టు కాకుండా డైరెక్ట్ గా వచ్చారు, సుప్రీంకోర్టుకు వచ్చారు. అయితే ఒకటి నేనేం చెప్తా అంటే సుప్రీంకోర్టు రావడం మంచిదైంది. మిగతా జర్నలిస్టులకు కూడా ఈ కేసు ఒక ఇప్పుడు ల్యాండ్ మార్క్. మిగతా హైకోర్టులు కూడా ఈ కేసును శ్రీనివాసరావు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసును ఎగ్జాంపుల్ గా ప్రెసిడెంట్ కాదు ఇది. ఒకటి నేను చెప్తున్నా, ఇంకో సెక్షన్ పెట్టవచ్చు, ఇంకోటి కలపచ్చు, చేస్తారు. మెయిన్ థింగ్ ఏమిటంటే ఇప్పుడు కోర్టుకి వెళ్తామని కాదు, సెల్ఫ్ రెగ్యులేషన్ లేదు కాబట్టి. ఇప్పుడు మన సుప్రీంకోర్టు నాకు కొంచెం జ్ఞాపకం రావట్లేదు, క్లియర్ గా చెప్పారు, ఎవరైనా కాన్స్టిట్యూషనల్ పొజిషన్ లో ఉంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది పదవి పీకేయాలి. ఒక మంత్రి ఇష్టం వచ్చినట్టుగా మధ్యప్రదేశ్ లో మాట్లాడాడు ఒక విషయం మీద, అతను తీశారు. తీసే పరిస్థితి వచ్చి తీసేయాలి. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఎవరైనా. నీకు రాజ్యాంగం అధికారం ఇచ్చి మమ్మల్ని అందరం పరిపాలిస్తాం. నీ పరిపాలిస్తున్నావంటే మేము ఇచ్చాం కాబట్టి పరిపాలిస్తాం. నువ్వే మమ్మల్ని తిట్టి థ్రెటన్ చేసి ఆ కాన్స్టిట్యూషన్ స్పిరిట్ వైలేట్ చేస్తే పదవి పోవాలి, తప్పకుండా పదవి పోవాలి. నేను ఎప్పుడు అంటున్నా, ఈ మంత్రి, ఆ మంత్రి, ఆ ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి అని కాదు. నీకు పదవి ఉన్నదా, నువ్వు చలామణి చేస్తున్నావా, నువ్వు అధికారం అందరి మీద చేస్తున్నావు, నువ్వు మరి నీకు గౌరవంగా ఉండకపోతే ఎలాగా? ఎవరైనా మన సుప్రీంకోర్టు ఆ స్టేజ్కి వచ్చింది. ఎవరైనా కాన్స్టిట్యూషనల్ పదవులు అంటే ఎమ్మెల్యే, ఎంపీ, ఏదో సర్పంచ్, ఇది అది ఇంకా నేను చెప్పలేకపోతున్నా, కొంచెం మంచి కన్నుతో చూస్తున్నారు. తిట్టేయటం, వెళ్ళిపోవటం, బాగా తిట్టేయడం, ఇందాక మరి చెప్తున్నారు కదా, తిట్టిన వాళ్ళకి పదవులు ఇస్తున్నారు, ఇది అది అని. అది ఉండకూడదు. ఇంకా అది మాత్రం కావాలి మన దేశానికి. అప్పుడు లేకపోతే హద్దులో లేదు కదా. ఇప్పుడు మనం ఆనందపడతాం, నాకు ఇష్టం లేదు అని తిడితే, నన్ను తిడితే మీరు ఆనందపడవచ్చు. ఇలాగా ఇది ఎక్కడి వరకు అంత ఉపయోగమా? నిజంగా మార్పు ఏమన్నా ఎలక్షన్లో వస్తున్నాయా? మీరు నేను మిమ్మల్ని తిట్టేసినా, నన్ను తిట్టేస్తే ఏంటి ఆ నాయకుడు ఆనందపడుతున్నాడు, కానీ తప్ప అది ఇంపాక్ట్ ఏమున్నది? అసహించుకుంటున్నాం తప్ప. తప్పకుండా సోషల్ మీడియాలో కూడా ఇన్కాగ్నిటోగా దొంగ పేర్లు పెట్టుకుని తిడతాం, అది చేయటం, ఇది ఎలాగా లీగల్ గా లేకపోతే నేను తిడతాను మిమ్మల్ని ఏదో పేరు పెట్టుకుని ట్విట్టర్లో, వెంటనే పట్టేయాలి. పట్టేసి ఊరికనే అకౌంట్ తీయడం కాదు. దీనికి మన దేశంలో ఇప్పుడు అంత సోషల్ మీడియా ఉన్నది కాబట్టి దీనికి సరైన లా తేవాలి. కాన్స్టిట్యూషన్ పొజిషన్ తర్వాత ఇంకోటి కూడా చెప్తున్నా, సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్ అంటే కొంతమంది ఆఫీసర్స్, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ కి వాళ్ళు 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షల మంది ఫాలోవర్స్ పెట్టుకున్నారు, మేనేజ్ చేశారు. వాళ్ళు ఎవరు మాట అంటారు? భయపడిపోతున్నారు. సోషల్ మీడియా గురించి చెప్పకండి. ఫేస్బుక్ లో అవి చూస్తే దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. అటైనా ఇటైనా అటైనా చెప్తున్నారు. చాలా సోషల్ మీడియా ఏంటంటే ఒకటే మీరు కూడా ఆలోచించుకోవాల్సింది, మనకు లా కావాలి, క్లారిటీ కావాలి. క్లారిటీ ఉంటే ఒకరినొకరు మర్యాద ఇచ్చుకుంటాం. లేకపోతే ఇది వస్తుంది, ఇవాళ వస్తుందా, రేపు వస్తుందా, ఆ స్టేజ్కి వస్తుంది. ఎందుకంటే సెల్ఫ్ రెగ్యులేషన్ భారతదేశంలో లేదు. మోడెస్టీ, మనకి మోడెస్టీ, రెస్పెక్ట్ పోయింది. అందువల్ల ఇది కావాలి. ఇంకా మనం ప్రెస్ కౌన్సిల్ పరిధిలోకి సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాను కూడా తీసుకొచ్చి 100% చేస్తే గనక అప్పుడు కొంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు అయితే సార్ మీరు లా సెల్ఫ్ రెగ్యులేషన్ ఉంది సార్ ఆల్రెడీ. ఇప్పుడు మేము జీ తెలుగు న్యూస్, ఎన్బిడిఏ, నేషనల్ బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ లో మెంబర్ మేము. ఓకే, మేమేమైనా తప్పు చేసినా వాళ్ళకి ఫిర్యాదు చేయొచ్చు. సో అట్లా ఉంది. మేము చేస్తే కనుక వాళ్ళు ఫైన్ విధిస్తారు, అది చేస్తారు. ఆ సెల్ఫ్ రెగ్యులేషన్ కొన్ని టీవీ ఛానల్స్ ఉంది. మీ మాటకి అడ్డం వచ్చా ఒకటే పాయింట్, ఫ్రెండ్ కూడా ఆగుతున్నాడు మాట్లాడటానికి. మెయిన్ థింగ్ ఏమిటంటే నేను ఎంతవరకు మిమ్మల్ని తిట్టవచ్చు అది కాదు, అది నేను టెస్టింగ్ చేయకూడదు. నేను ఇలాగా అది ఇమ్మీడియట్ గా ఆటోమేటిక్ గా అది ఆ లా ఎఫెక్ట్ రావాలి. అంతా రికార్డెడే కదా, ఎవిడెన్స్ కదా, ఇది ఎవడే అక్కర్లేదు. ఇప్పుడు ఈవేళ క్రైమ్ అనేది రోడ్ల మీద కంటే ఎక్కువ సోషల్ మీడియాలో అయిపోతుంది.
సోషల్ మీడియాలో సైబర్ వరల్డ్ లో అయిపోతుంది కాబట్టి ఆ స్టేజ్కి తేవాలి. నేను ఆశిస్తున్నా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా స్టేట్ లాస్ ముందర మారిస్తే బాగుంటుంది కదా. అది మరి చేస్తారా? ఎవరైనా మన ముఖ్యమంత్రులు లీడర్స్ చేస్తే చాలా మంచిది, చాలా మర్యాద పెరుగుతుంది, కొంచెం గౌరవంగా ఉంటాం. తెలంగాణలో కూడా పెద్దవాళ్ళు ఒకరిని ఎలా తిట్టుకుంటున్నారు, అది ఏమన్నా మరి అది ఆనంద ఫలితం. తెలంగాణలో కూడా జర్నలిస్ట్ అరెస్ట్ జరిగింది. అప్పుడు జరిగింది. బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు కొంత వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని ఒకళ్ళిద్దరు అరెస్ట్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. అయితే ఒకటి రెండు డిస్టింక్షన్స్, సోషల్ మీడియా లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని